ఏం పార్వతి, యూట్యూబ్ డబ్బులని చీరలకి సింగారాలకి అయిపిస్తున్నట్టున్నావుగా? ఎవరండి మీరు? అసలుకి మా రిలేటివ్సా, లేకుంటే నేను ఎప్పటి నుంచో మీకు తెలుసా? మీకేంటి అవసరం? నాకు అసలు మంచి చెప్పడానికి మీకేంటి అవసరం? ఏదో వీడియోలు చూసినవా, వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసినావా, ఒక లైక్ కొట్టినవా అనే కాకుండా మన ఇంట్లో వాళ్ళ మాదిరి ఒక మంచి చెడు చెప్తున్నారంటే నిజంగా అసలుకి ఇంత మంచి సబ్స్క్రైబర్ని ఎవరైనా వదులుకుంటారో చెప్పండి? ఎవరైనా వాళ్ళు చెప్పి మనం చెడుగా అనుకుంటాం చెప్పండి? నేను ఇలా ఆన్లైన్ రివ్యూస్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మా వారిని అడిగితే ఇస్తారు, కానీ నా అంతటా నా సొంత డబ్బులతోటి నేను రివ్యూస్ ఇవ్వాలి అని ఇన్ని రోజులు నేను ఆగాను. పోయిన నెల యూట్యూబ్ మనీ పడింది కదా, సెకండ్ పేమెంట్. ఆ యూట్యూబ్ మనీనే నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను. నేను ఇవన్నీ ఉంచుకుంటున్నాను అనుకుంటున్నారా? నేను అన్ని రిటర్న్ పెట్టేస్తున్నాను. నా డబ్బులు నాకు పడిపోతాయి. నా వీడియో నుండి ఎవరైనా పర్చేస్ చేస్తే నాకు కొద్దిగా కమిషన్ అయితే పడుతుంది. అలాగని అత్తరబత్తర ఈ ఇష్టానికైతే కొనైతే మీకు రివ్యూ ఇయ్యను. నాకు నచ్చితేనే మీకు రివ్యూ ఇస్తాను, లేకుంటే అస్సలకి ఇవ్వను. ఈ శారీ మటుకు నిజంగా సూపర్ ఉంది. ఫ్లిప్కార్ట్ తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఉంటా, బాయ్.